చేపలన్నిటినీ పట్టి ఏం చేస్తారు? అందుకని మీ అందరినీ బ్రతికించాలని, మీ అందరూ బాగుండాలని, మీ అందరూ సంతోషంగా ఉండాలి అని ఈ చెరువులో ఉన్నటువంటి చేపలన్నిటినీ మరొక పెద్ద చెరువులోనికి తీసుకొని వెళ్ళి వేస్తాను అని చెప్పి ఈ కొంగ ఆ చేపలన్నిటికీ తెలియచేసి ప్రతిరోజు ఒక్కొక్క చేపను తీసుకొని వెళ్తూ వాటన్నిటిని చంపి తినేస్తూ ఉండే. ప్రతిరోజు అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఓ రోజు పీత ఉండబట్టలేక, అయ్యా ప్రతిరోజు చేపలను తీసుకొని వెళ్తున్నావు, ఈరోజు నన్ను తీసుకొని వెళ్ళయ్యా, నేను కూడా నా ప్రాణాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాను, ఈ సంవత్సరంలో నేను కూడా రక్షించబడాలి, బ్రతికించబడాలి అని అనుకుంటున్నాను, మరి ప్రతిరోజు చేపలను తీసుకెళ్తున్నావు, ఈరోజు నన్ను తీసుకొని వెళ్ళు అనగానే మరి పీత చాలా పెద్దగా ఉండేది కదా, ఆ ముక్కుకు అందట్లా పీత. ముక్కుకు అందకపోయేటప్పటికి ఆ కొంగ ఆ పీతని భుజం మీద వేసుకొని వెళ్తా ఉంది. ఎంతసేపటికి చెరువు కనపడట్ల పీతకి. బాబాయ్ ఏది చెరువు అంటుంది, ఇదిగో వచ్చేస్తుందని కొంగ అంటుంది, మొత్తం తిప్పుతా ఉంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ప్రతిరోజు తీసుకొని వస్తున్నటువంటి చేపలను నేను తింటా ఉన్నాను, ఈ రోజు కూడా నిన్ను తినటానికి తీసుకొని వచ్చాను, ఆ చేపలన్నిటిని తిని నాకు విసుగొచ్చింది, నాకు బోరు కొట్టేసింది, ఈరోజు నిన్ను తింటాను అని అనగానే వీపు మీద ఉన్నటువంటి ఆ పీత కొంగ మెడక ఎట్లా పట్టుకుంది. ఎందుకంటే పీతకి ఏముండిద్ది, కొండే ఉండి. కోపం వచ్చేసింది, తీవ్రంగా కోపం వచ్చేసి ఆ పీత ఆ కొంగ మెడల పట్టుకోగానే ఏమైపోయింది, కట్ అయిపోయింది. ఆకాశంలో నుండే ఆ కొంగ మెడ క్రింద పడింది. ఎందుకు ఈ విషయాన్ని నేను మీతో చెప్తున్నాను అంటే, ఈరోజు మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, మన స్వభావాన్ని ఎరిగినటువంటి దేవుడు, మన ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, ఆయనకి సమస్తము తెలుసు కనుక నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు నీ శరీరంలో ఏమి జరుగుతుందో సమస్తము దేవునికి తెలుసు కనుక నిన్ను ఎరిగినటువంటి దేవుడు ఈ సంవత్సరములో నీకున్నటువంటి ఆ గలిబిలి కలిగినటువంటి పరిస్థితి, ఆ గందరగోళమైనటువంటి పరిస్థితి, ఆ ఆటంకాలతో కూడినటువంటి పరిస్థితి, ప్రమాదాలతో కూడినటువంటి పరిస్థితి అన్నిటినీ చెలిగి దేవుడే చెలగాలి. దేవుడే చెలిగితే ఆ మార్గమంతా కూడా సరళమైపోయి నువ్వు నేను అందరినీ ఎరిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో సాక్షులుగా నిలబడేటట్లుగా ఈ సంవత్సరం దేవుడు మనలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మీ ప్రతికూలతలలో ఆయనే తోడుగా నిలబడునుగాక, మిమ్ములను వృద్ధి పొందించునుగాక. చిన్న వాగ్దానం చదువుకుందాం, మనం చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 2వ వాక్యం. అది వాగ్దానం. ప్రతి నెల ఇక మీకు వాగ్దానము ఉంటుంది. ఆ నెలంతయు ఆ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేరబోతూ ఉన్నది. అమ్మా ఒక్కసారి చదువుకుందాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, మీరు మాత్రమే నాకు తెలుసు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేశాడండి. ఇందాక చెప్పాను కదా, దేవునికి అందరూ తెలుసు, కానీ ఆ అందరిలో దేవుడు కొంతమందినే ఎరిగి, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను, మీ ప్రతికూలతను ఎరిగి ఉన్నాను, మీ సమస్యను ఎరిగి ఉన్నాను, మీ ఇరుకును ఎరిగి ఉన్నాను, మీ ఇబ్బందిని ఎరిగి ఉన్నాను, మీ పక్షముగా పోరాడగలిగినటువంటి ఒక వ్యక్తిని నేను ఎరిగి మీ పక్షముగా తీసుకొని వచ్చి ఆ వ్యక్తి ద్వారాగా మీ జీవితాలలో నేను కార్యము చేయించదలచి నేను అన్నీ ఎరిగి ఉన్నానయ్యా. మీ జీవితంలో ఏది మీకు తక్కువ చేయటానికి, ఏది కూడా మిమ్మల్ని దాటిపోయేటట్లుగా చేయటానికి నేను మిమ్మల్ని ఎరగని స్థితిలో లేను. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అందరూ తెలుసు, మన పరిస్థితి తెలుసు, మనకున్నటువంటి చింత తెలుసు, మన ఆలోచన తెలుసు, మన మీదకు వస్తున్నటువంటి ప్రమాదాల గురించి తెలుసు, మన మీదకు లేచే వారి గురించి తెలుసు. అన్నీ ఎరిగిన దేవుడు ఈరోజు మనల్ని ఈ స్థలంలోనికి ఎందుకు తీసుకొని వచ్చాడో తెలుసా? నిన్ను సమభూమిగా చేయుటకు. దేవునికి మహిమ కలుగునుగాక.
నిన్ను సమభూమిగా చెయ్యాలి అని దేవుడు ఈ స్థలంలో నీ పాదమును నా పాదమును నిలిపాడండి. ఆయన దేవునికి ఎవరు తెలియకుండా ఉంటారు? అంజూరపు చెట్టు క్రింద కూర్చున్న నతానియేలు తెలియదా దేవునికి? నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగానయ్యా అన్నాడు. అంజూరపు చెట్టు క్రింద ఉన్నటువంటి నతానియేలు తెలుసు, చెట్టు పైన ఎక్కిన జక్కయ్య కూడా దేవునికి తెలుసు. కింద ఉన్న వ్యక్తి తెలుసు, చెట్టు మీద ఉన్నటువంటి వ్యక్తి తెలుసు కదా. అబ్రహాము తెలుసు, మోషే కూడా తెలుసు. అదే కదా ప్రభు భూమి మీద సశరీరునిగా సంచరించుచున్న దినాలలో యేసయ్య దగ్గరికి వచ్చి, నీకు అబ్రహామును నువ్వు ఎరిగి ఉన్నావా అని అడిగితే, అబ్రహాము పుట్టక ముందు నుంచే నేను ఉన్నానయ్యా అన్నాడు ఆయన. నీకు మోషే తెలుసా? నేను మోషే పుట్టక ముందు నుంచే ఎరిగి ఉన్నానయ్యా. ప్రభువుకి తెలియదే ఉందండి ఈరోజు. ప్రభువుకి మన జీవితంలో తెలియదేముంది? అన్నీ తెలిసిన యేసయ్య నిన్ను ఎరిగి ఈరోజు ఈ స్థలంలోనికి ఎందుకు తీసుకొని వచ్చాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని, నీ కన్నీరు తుడవాలని, నీ గుండె నిండా ధైర్యాన్ని నింపాలని, నీ ఓటమి తనంలో గెలుపునివ్వాలని, నీ భుజము మీద చెయ్యి వేసి అయ్యా నేనున్నాను నీకు అని నిన్ను ఓదార్చాలని, నేను ఈ స్థలంలోని కోరికని తీసుకొని రాను. ఈ నెలంతయు నీవు చేసే ప్రతి పని ఆయన ఎరిగి నీ పనిని సఫలము చేయునుగాక. నీకు సమస్తం సఫలము ఆయనకి తెలుసు నీ విషయం. నువ్వు అధైర్యంగా ఉండొద్దు తల్లి. ఈరోజు ఈ నెలలో నీ తల పైకెత్తబడాలి. ఈ తలలో నీ పాదాలన్నీ కూడా గెలిచిన స్థలంలో నిలబడాలి. వాక్యమే మంచి ఓదార్పుగా నీ జీవితంలో ఉదయించాలి. నిన్ను దాటిపోయే దేవుడైతే కాదు. ఇంకొక పదాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని కూడా చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24. అయితే యేసు ఎవరినంటండి? అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. చూడండి, నిన్ను ఎరగటమే కాదు, నీ మనస్సు కూడా ఆయనకి తెలుసు. అందరి ఆంతర్యములను ఎరిగినటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. నీ ఎముకలు తెలుసు, నీ నరములు తెలుసు, నీ కండరాలు తెలుసు, నీ నాడి తెలుసు, సమస్తము ఆయనకు తెలుసు. అయితే తెలిసినటువంటి దేవునికి ఈరోజు మనలను మనం అప్పగించుకుంటున్నామో లేదో ఒక్కసారి ఆలోచించాను. అన్నీ నీకు తెలుసు కదా ప్రభువా, నన్నీ తెలిసినటువంటి నీకు ఇదిగో నన్ను అప్పగించుకుంటున్నాను. నా చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఈ నెలలో తప్పకుండా నన్ను ఎరిగిన నీవు నాకు సహాయం చేయి ప్రభు. ఈ నెలలో తప్పకుండా నాకు నీవే తండ్రి మార్గముగా మారయ్యా అని మనం ప్రభువు మీద ఆనుకోగలిగిన అందరి ఆంతర్యములు ఎరిగినటువంటి దేవుడు దావీదును ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టినట్లుగా యేసేపుని ఆటంకాల మధ్యలో దూసుకొని వెళ్ళే ఒక బాణముగా చేసినట్లుగా ఈరోజు నిన్ను నీ కుటుంబములో, సమాజంలో, మనం ఎరిగినటువంటి ప్రజల మధ్యలో ఆయన మనలను తలగా నిలబెట్టునుగాక. ఈ నెలలో తప్పకుండా కార్యం జరగాలి అందరి జీవితాలలో. ఈ నెలలో తప్పకుండా మీ హృదయ వాంఛలు తీర్చబడాలి. మిమ్ములను ఎరిగిన దేవుడు మీకు తప్పకుండా సహాయం చేయునుగాక. మీ మార్గాలన్నీ తెరుచునుగాక. మీ మార్గములో ఆయనే నిలబడునుగాక. ఖచ్చితంగా జరగాలి. అది నా ఆలోచన. కనుక మీ నిమిత్తమై ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ నా కుటుంబీకులై ఉన్నారు, తల్లిదండ్రులై ఉన్నారు, అన్నా చెల్లెళ్ళై ఉన్నారు, అక్క తమ్ముళ్ళై ఉన్నారు. మీరంతా నా కుటుంబమై ఉన్నారు. నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఎరిగాను, మీరు నన్ను ఎరిగారు. అవునాక? అలా నేను ఎరిగిన మీ నిమిత్తమై నేనేదో చెయ్యాలి అని నా అంతరంగంలోనే ఒక ఆలోచన ఉంటే
మా దైవజనుడు మా నిమిత్తమై ఆవిరైపోతున్నాడు అని నన్నెరిగిన మీరే నా నిమిత్తమై ఏదో చెయ్యాలి అని మనసులో తలంచినట్లయితే మరి మిమ్మల్ని నన్ను ఏమండి తల్లి గర్భంలో ఓ పిండముగా నిర్మించినటువంటి దేవుడు ఇంకెన్ని చేయాలని ఆలోచిస్తాడు, ఇంకెన్ని మార్గాలు సరళం చేయాలని కోరుకుంటాడండి. ఆయన వదిలిపెట్టాడు. సామాన్యంగా మనల్ని ఆయన వదిలిపెట్టే దేవుడైతే కాదు. అందరి ఆంతర్యములను ఎరిగినటువంటి దేవుడు ఈరోజు మనకు ఏమండి మన జీవితాలలో చెయ్యబోయేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కొన్ని ఆశీర్వాదాలను చూసుకొని మనం ముగించుకుందాం. క్లుప్తంగా చదవండి. ప్రభు ఎరిగిన వారిలో అసలు ఏముండాలి? ప్రభు ఎరిగిన వారిలో ఏముండాలి? చదువుదాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి త్వరగా. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. నీవు అనేకమైనటువంటి సాక్షుల ఎదుట నా వలన వినినటువంటి సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుష్యులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క 2వ తిమోతి 2:2 అందులో ఏమనుంది? ప్రభువు తన వారిని ఎరుగును అనే పదం ఉంటుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. యేసయ్య తన వారిని ఎరుగును. యేసయ్య ఎవరిని ఎరుగుతాడయ్యా అంటే తన సొంత మనుషులను, తన సొంత వారిని. ఎంతమంది అయినా ఉండనివ్వండి, ఎంత మందిలోనైనా మీ పిల్లలు ఒకవేళ అక్కడ చెదిరిపోతున్నట్లుగా ఉంటే మీ కన్నులు, మీ దృష్టి ఎవరి మీదకి వెళ్తాయి? మీ పిల్లల మీదకి వెళ్తాయి. ఎంతమంది వేల మందిలో ఉన్నా సరే మన దృష్టి ఎవరి మీదకి వెళ్తుంది? మనకు సంబంధించినటువంటి వారి మీదకి, మనకు తెలిసినటువంటి వారి మీదకి, మన పిల్లలకు ఏమండి మనకు సంబంధించినటువంటి పిల్లల మీదకే మన దృష్టి వెళ్ళినట్లుగా. ఓ రోజు పాపం భుజం మీద ఓ గాడిద ప్రతిరోజు తన యజమానికి వస్త్రాలను తీసుకొని వెళ్ళి అవి ఉతికిన తరువాత మరలా వాటిని ఇంటికి తీసుకొని వస్తూ ప్రతిరోజు అలిసిపోతూ ఉండేది, సొమ్మసిల్లిపోతూ ఉండేది, పడిపోతూ ఉండేది. విశ్రాంతి ఉండేది కాదు, రెస్ట్ ఉండేది కాదు, తీరుకుండేది కాదు, చాలా ఆయాసపడుతూ ఉండేది. ఒక్క రోజైనా నాకు విశ్రాంతి దొరికితే బాగుండు, ఒక్క రోజైనా నేను నెమ్మదిగా పండుకుంటే బాగుండు అని ప్రతిరోజు తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటి తనలో తానే మాట్లాడుకుంటుందే అని ఆ గాడిద దగ్గరికి ప్రక్కింట్లో నుండి ఒక పిల్లి వచ్చింది. ఏమొచ్చింది? ఒక పిల్లి వచ్చింది. పిల్లి రాగానే ఆ గాడిద పిల్లితో చెప్పింది, నాకు రెస్ట్ లేదని, నాకు తీరిక లేదయ్యా, నేను అలిసిపోతున్నాను, రేపైనా కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని అనగానే ఈ పిల్లి వెంటనే వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఆ ప్రక్కన ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి ఆ వచ్చిన ఒక చిన్న మేక దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఆ గాడిద యజమాని దగ్గర కష్టపడలేకపోతుందంట, ఆ యజమాని ఆ గాడిదను సరిగా మేత వేయడం లేదంట, ఆ యజమాని సరిగా గాడిద విషయంలో పట్టించుకోవటం లేదంట, రేపొద్దున్నే వెళ్ళిపోతుందంట అని చెప్పింది. ఈ మేక విని వెంటనే కుందేలు దగ్గరికి వెళ్ళింది. కుందేలుకి చెప్పింది, ఆ యజమాని చాలా భయంకరమైనటువంటి వ్యక్తి అంట, చాలా బాధ పెట్టేటువంటి వ్యక్తి అంట, ఆ యజమాని వల్ల ఈ గాడిద చాలా కష్టపడిపోతుందంట అని చెప్పగానే ఈ కుందేలు ఆ యజమాని దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నీ క్రింద ఉన్నటువంటి యజమాని నీ క్రింద ఉన్నటువంటి గాడిద నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందంటయ్యా, ఈ రోజే లాస్ట్ రోజు అంటయ్యా, చివరిసారిగా నీ గాడిదను నువ్వు చూసుకయ్యా అని చెప్పిందంట. ఇక విపరీతమైన కోపం వచ్చేసిందంటే యజమానికి, ఒరే ఇన్ని సంవత్సరాలు నేను ఎంత నమ్మకంగా నా గాడిదని నేను పెంచుకున్నాను, నన్నే విడిచిపెట్టి వెళ్తుందా అని ఆ కర్ర తీసుకొని వచ్చి పాపం ఆ గాడిదను విపరీతంగా కొట్టాడు. ఆ గాడిద చనిపోయింది.
చనిపోయి చాలా ప్రతిరోజు ఆ యజమానికి ఆ గాడిద చేసేటువంటి ఆ సహాయాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ బాధపడతా ఉన్నాడంట. అయ్యో ఏంటి ఇలా జరిగిపోయింది. ఒక చిన్న ఆలోచన ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయాన్ని నేను మన మనస్సులో కూడా ఎప్పుడైతే ఒక నిస్సందేహమైనటువంటి ఒక చిన్న ఆలోచన మొదలవుతుందో దేవుని విషయంలో, చిన్న ఆలోచనే అది మన జీవితంలో రావలసినటువంటి పెద్ద ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది, పెద్ద ఆశీర్వాదాన్ని నిలిపేస్తుంది. పెద్దగా ఉన్నతంగా మనం ఉండాలి అని దేవుని యొక్క నిర్ణయంలో నుండి దాటిపోయేటట్లుగా చేస్తుంది. మనం ఎంతైనా సరే ఇది దేవుడు మనకి ఏర్పాటు చేసి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం, దేవుడు మనకి నేర్పించినటువంటి ఈ విధేయత కలిగినటువంటి ఈ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని దేవునికి మనం అప్పగించుకోవాలి. ఎప్పుడు కూడా నిస్సందేహమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ఆయన తన వారిని ఎరుగుతాడు. ఆయన గురించి తన మనసులో ఏమనుకుంటున్నారా అని ఇప్పుడు మీరందరూ, నాకు తెలిసిన వాళ్ళు, తెలిసినటువంటి మీ అందరూ నా గురించి ఏమనుకుంటున్నారని నేను ఆలోచించనా? నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏం ఆలోచిస్తున్నారని నాకు ఉండిద్దా ఉండదా? నాకే ఉన్నప్పుడు ఆయన బిడ్డలమైనటువంటి మన విషయాలలో ఆయన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం ఆయనకు ఉండదా? నా గురించి ఏమనుకుంటున్నాడు సాల్మన్, నా గురించి ఏమనుకుంటున్నారు పలానా తల్లిగారు, నా గురించి ఏమనుకుంటున్నారని ప్రభువుకి ఖచ్చితంగా ఆలోచన కలిగి ఒకరోజు శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి, అబ్బాయ్ నా గురించి ఏమనుకుంటున్నారయ్యా అడిగాడు యేసయ్య. నా గురించి ఏమనుకుంటున్నారు? వెంటనే ఆ ఉన్నటువంటి శిష్యుల్లో ఒక వ్యక్తి లేచి, మెదలకుండా ఉండాలిగా, అయ్యా నీ గురించి మోషే అనుకుంటున్నారయ్యా, నీ గురించి ఏలియా అనుకుంటున్నారయ్యా అన్నారు. నీ గురించి ప్రవక్త వాళ్ళ గురించి తీసి అవతల పడేవయ్యా, నువ్వేమనుకో, అసలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వద్దు, నువ్వేమనుకో, నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అనుకుంటున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. పేతురో ఇదిగో పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేసానయ్యా, ఒక్క మాటే. ఈరోజు మనం అసలు యేసయ్య గురించి ఏమనుకుంటున్నాం? ఆయన మనకు చాలిన దేవుడని మనం అనుకుంటున్నామా లేదా? మనకు సరిపోయిన వాడు అని మనం అనుకుంటున్నామా లేదా? మన జీవితాలలో మనకు అండగా నిలబడి మన తలను పైకెత్తగలిగిన సమర్థుడైన రోషము కలిగిన దేవుడని మనం ఆలోచిస్తున్నామా లేదా? ఈ సంవత్సరంలో మీ పక్షముగా మనం ఆరాధిస్తున్న యేసయ్య రోషము కలిగిన కార్యాలు చేయునుగాక. ఈ నెలలో జరుగుతున్నాయండి మీ జీవితాలలో. రోషము కలిగిన కార్యాలు దేవుడు చెయ్యబోతూ ఉన్నాడు. అయితే నేను ఆరాధించే దేవుడు నా జీవితంలో రోషం కలిగిన కార్యాలు జరిగించుటకు సమర్థుడు అని నువ్వు నమ్ము చాలు. ఈరోజు ఈ మాసపు ముగింపు కల్లా మరలా నూతన మాసంలో వాగ్దానంలోనికి చేరబోయే లోపే నువ్వు సాక్షిగా నిలబడబోతూ ఉన్నావు. దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన అందరినీ ఎరిగినవాడు. ఎరిగిన వారిలో తనకున్నటువంటి వారు ప్రత్యేకమైనటువంటి వారు. ఆయన 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 మనలను తన వారిగా ఎరిగి ఉన్నాడు. మొట్టమొదటి మాట, మనం ఆయన వారు, ఆయన ప్రజలమై ఉన్నాం. అసలు ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయం అసలు అది ఎవ్వరికీ లేని ధన్యత. ప్రభు మన గురించి ఆలోచించుతున్నాడు. మనకి ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి, మనకి ఎంతో ఆలోచనలు ఉన్నాయి. కానీ యేసయ్య మన గురించి ఎంత బిజీ షెడ్యూల్లో మనం ప్రభు గురించి ఆలోచించలేము. కానీ యేసయ్య మాత్రం మన గురించి ఆలోచిస్తూ ఉన్నాం. నా బిడ్డ ఎక్కడుందో, ఎంత బాధపడుతుందో, ఎంత కన్నీరు విడుస్తుందో అన్నట్లుగా ఆయన ఆలోచన చేస్తాం. రెండవ మాట కూడా చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యాన్ని కూడా చూడండి. పేతురు, నీవెన్నడును నా పాదములను కడుగరాదని 18 13-18 యోహాను సువార్త. మిమ్మునందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరుచుకొనిన వారిని నేను ఎరిగి ఉన్నాను. నేను ఏర్పరచుకున్నానయ్యా మిమ్మల్ని, మీరు నా ఏర్పాటులో ఉన్నారు. మనం ఎవరి ఏర్పాటులో ఉన్నామండి? దేవుని ఏర్పాటులో ఉన్నాం మనం అందరం. ఓ రోజు బిల్లీ గ్రహం గారు విమాన ప్రయాణమై వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన జంక్షన్ దగ్గరికి వచ్చి ఆ విమానాశ్రయంలోనికి వచ్చేటప్పటికే
విమానం వెళ్ళిపోయింది. అప్పటికే 3 సార్లు అనౌన్స్మెంట్ చేశారు, ఎక్కడున్నారు బిల్లీ గ్రహం గారు, ఎక్కడున్నారని 3 సార్లు పిలిచినా కానీ ఈయన ఆ సమయానికి చేరుకోలేకపోయాడు. ఆ విమానం ఎక్కి తన సీట్లో తను కూర్చోలేకపోయాడు. తను వెళ్ళవలసినటువంటి ఆ గమ్యానికి తను చేరలేకపోయాడు. ఈరోజు మనం కూడా అంతే. చాలాసార్లు మనం ఎక్కి కూర్చోవలసినటువంటి ఆ సీట్లో మనం కూర్చోవాలి. మనం వెళ్ళవలసినటువంటి గమ్యానికి మనం వెళ్ళలేము. దేవుడు చేర్చాలని ఎదురు చూస్తాడు, కానీ మనం వెళ్ళలేము. ఎందుకంటే మన వెసులుబాటుని బట్టి, మనకు తీరిక లేనటువంటి పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి ప్రతికూలతను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందిని బట్టి, వ్యతిరేకతను బట్టి, ఎదురు దెబ్బలను బట్టి ప్రతిరోజు వాటిని చూసుకొని బాధపడుతూ దుఃఖపడుతూ ఆ గాయాలలో నుండి వచ్చే రక్తాన్ని బట్టి మనమందరం కూడా నీరుగారిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని గమ్యానికి చేర్చాలని ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఆయన యొద్దకు చేర్చుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవుని ఏర్పాటులో ఉన్నాం. మనుషులందరూ మనల్ని త్రోసివేయవచ్చు, నువ్వు ఏర్పాటులో లేని వ్యక్తివి అని అనొచ్చు, మాట్లాడొచ్చు. కానీ మనమందరం దేవుని ఏర్పాటులో ఉన్నాం. ఒక మంచి విషయం చెప్పనా? ₹1,00,00,000 ఇచ్చిన కొనలేని విషయం. ఒక 50 కిలోలు బంగారం అనుకుందాం, లేకపోతే ఒక 100 కిలోలు బంగారం అనుకుందాం, లేకపోతే ఒక 1000 కిలోలు బంగారం అనుకుందాం. దానికి ఎంత విలువ ఉంటుందండి? అసలు దానికి సరిపడగలిగినటువంటి ఒక ప్రాంతాన్ని, 2 ప్రాంతాలను, 3 ప్రాంతాలను కూడా కొనవచ్చు మనం. అవునా కదా? మన చేతుల్లోనికి వచ్చేటువంటి బంగారానికే అంత విలువ ఉంటే నువ్వు బంగారం కంటే విలువైన వ్యక్తివి. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు నీకు ఇంకెంత విలువ ఉందండి తెలుసా? అసలు మనం బంగారం కంటే విలువైనటువంటి వారు దేవునికి. ఒక 100 కిలోలు 1000 కిలోలు బంగారం ఒకవైపు పెట్టి, మనల్ని ఒకవైపు పెట్టి, రెండిటిని త్రాసులో తూస్తే బంగారం తేలిపోతా ఉంది. ఎందుకంటే నువ్వు నేను దేవునికి అంత విలువైనటువంటి వ్యక్తులమండి, అంత విలువ కలిగినటువంటి వారు. బంగారం 2 ప్రాంతాలు 3 ప్రాంతాలు కొనగలిగేటట్లుగానే ఉంటుంది. నువ్వు ప్రపంచం అంతా ఏలేటట్లుగా చేస్తాడు దేవుడు. నువ్వు ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసేటట్లుగా నిన్ను ఒక సువార్త సునాదముగా నీ పాదాలను సియోను పర్వతం మీద నిలబెడతాడండి ఆయన. సువార్త ప్రకటించేవాని పాదాలు ఎంత సుందరమైనటువంటివో తెలుసా? నీ పాదం కొరకు రాష్ట్రాలు, దేశాలు, పల్లెలు ఎదురు చూడాలి. నువ్వు పాదం పెడితే చాలు. దేవుడు ఆ రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టును గాక. అసలు ఈరోజు నిన్న ఆశీర్వాదాలు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ రీతిగా దీవించాలన్నదే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. 12 గోత్రాలు ఉన్నాయి. బైబిల్లో ఒక మంచి విషయం మీకు కొత్తగా చెప్తాను. ఇశ్రాయేలీయుల గోత్రాలలో ఉన్నటువంటి వారికి 10 అనేటువంటి మాట చాలా సంపూర్ణమైనటువంటి. 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 వెండి నాణేలు ఉన్నాయి. ఈ 10 అనేటువంటి మాట చాలా సంపూర్ణమైనటువంటిది. అందులో ఒక్కటి తగ్గిన వారి ఆశీర్వాదం సంపూర్ణంగా లేనట్లే. అందుకే 10 వెండి నాణేలలో ఒక నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతకటానికి వెళ్ళింది, కానీ 9 నాణ్యాలను బట్టి సంతోషించాల. 10 ఉంటేనే సంపూర్ణం. 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ తగ్గినా అది సంపూర్ణం కాదు. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేలీయులకు. మరి మనం అందరం ఏం చేస్తా ఉన్నాం? ఒక్కటైనా తక్కువగా ఉంది, అన్ని తక్కువగా ఉన్నాయి. మనం సంపూర్ణంగా దీవించబడాలని దేవుని ఆలోచన. 12 గోత్రాలలో 12 కర్రలుంటే ఏర్పాటులో ఉన్న ఒక్క కర్రే చిగురించింది. అది అహరోను కర్ర. ఎండిపోయిన కర్రలో నుండి పూలు రావటం ఏంటండి? పూత రావటం ఏంటి? బాదం కాయలు రావటం ఏంటి? చిగురు రావటం ఏంటి? ముక్కలు ముక్కలుగా నరికివేయబడినటువంటి కర్ర దేవుని సన్నిధిలోనికి వస్తే చిగురించింది. మనం విడివిడిగా పడిపోయి తునకలుగా ఉన్నా మనం ఉంది దేవుని సన్నిధిలో. దేవుడు ఒకే కర్రగా చేయగలడు, చిగురు వచ్చేటట్లుగా చేయగలడు, పూత వచ్చేటట్లుగా చేయగలడు,
ఫలాలు కలిగినట్లుగా దేవుడు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. కనుక మనం దేవుని ఏర్పాటులో ఉన్నామనే సంగతిని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుని ఏర్పాటులో నువ్వు నీ కుటుంబం ఉన్నది. ఈ సంవత్సరంలో ఈ మాసంలోనే దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని దాటి వెళ్లకుండా ప్రతి కార్యాన్ని సఫలం చేయునుగాక. ఇంకొక మాట కూడా చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా నహూము గ్రంథం 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మనమందరం దేవుణ్ణి నమ్మినటువంటి వారమే. ఇక్కడ ఎవ్వరూ కూడా అపనమ్మకంగా దేవుణ్ణి ఎరగకుండా ఎవ్వరూ లేరు. అందరూ ప్రభు నమ్మినటువంటి వారే. నమ్మిన మీ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకుండా మిమ్ములను ఎరిగిన దేవుడు దేవుని మహిమ మనందరి కుటుంబాలలో కనపరుచునుగాక కదా. ఎందుకంటే మనం అందరం నమ్మకుండా ఇక్కడికి ప్రభు దగ్గరికి రాల. ఆయన మనకు ఒక ఆశ్రయం, ఆయన మనకు ఒక దుర్గం, ఆయన మనకు ఒక కొండ, ఆయనే మనకు ఒక కోట, సమస్తము ఆయనై ఉన్నాడు. కనుక ఆయనను నమ్మి వచ్చినటువంటి మన బ్రతుకులలో ఆయన దాటి వెళ్ళడు. ఎందుకు వెళ్తాడు? ఆయన ఎన్నటెన్నటికీ దాటి వెళ్ళే దేవుడైతే కాదు. కొన్ని సమయాల్లో ఎవరిని మనం నమ్ముతున్నామో అర్థం కానట్లుగా ఉంటుంది మన జీవితాలలో. ఎందుకు చెప్తున్నానంటే ఇది అక్షరానుసారంగా కాకుండా ఆత్మీయంగా అర్థం చేసుకోండి. మనకున్న మనుషులను బట్టి కాదు. ఇశ్రాయేలీయులు 430 ఏండ్లు బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకిరీ చేస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు, రోధిస్తున్నారు, అన్ని గతించిపోతా ఉన్నాయి, పురుషులు రాలిపోతున్నారు, అన్నీ కూడా ఏమండి వారు అనుకున్నట్లుగా జీవితం లేదు. మొర్ర పెడుతున్నారు, ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ఈ శ్రమలో నుండి మమ్మల్ని విడిపించే నాదుడు లేదా అని ఎదురు చూస్తూ ఉంటే దేవుడు వారి మొర 430 ఏండ్ల తర్వాత విని, అప్పటికి ముందే విన్నాడు. అయితే సమయం కొరకు ఆయన ఎదురు చూచి 430 ఏండ్ల బానిసలుగా ఉన్న వారి బ్రతుకులలో ఒక వ్యక్తిని చేతికి కర్రిచ్చి నడిపించాడు. మోషేని పంపించాడండి. మోషే వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నత్తివాణ్ణి, నేను మాట్లాడలేనటువంటి వ్యక్తిని, నా ద్వారాగా ప్రజలు ఏమి విడుదల పొందుతారు, విడిపించబడతారు. ఇందాక అక్కగారు ఒక సాక్ష్యం చెప్పారు, విన్నారు కదా. అక్కడికి ఏదో వస్తే స్వస్థతలు అద్భుతాలు జరుగుతాయి అని కాదు, కానీ నాకు ఒక నమ్మకం, ఈ స్థలంలోనికి వస్తే దేవుడు మా ప్రార్థన వింటాడు అని ఒక నమ్మకం, మా ప్రార్థన విని దేవుడు కార్యం జరిగిస్తాడు అనే ఒక నమ్మకం. అయ్యా మరి నేను నత్తివాణ్ణి కదా, నేను వారి దగ్గరికి వెళ్తున్నాను, నేను ఏం మాట్లాడగలుగుతాను, వారు ఏం వింటారు, నా మాట విని ఏమి వారు మరి నిన్ను నమ్ముతారు అనేటువంటి సందేహం చేత ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభు నన్ను పంపించాడని, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను పంపించాడని చెప్పినా వారికి నమ్మకం కలగదు. సరే దేవుడు నిన్ను పంపించాడన్నావు కదా, ఒక అద్భుతం చెయ్యన్నారు, ఒక సూచక క్రియ చెయ్యన్నారు. అందరికంటే ముందే ప్రజల హృదయాలను ఎరిగిన దేవుడు మోషేకి ముందే చెప్పాడు, అయ్యా వారు అద్భుతం చేయమని, ఒక సూచక క్రియ చెయ్యమని అడిగినప్పుడు నీ చేతుల్లో ఉన్న కర్రను వెయ్యి, అదేమవుతుంది? పాము అయిపోతుంది. అప్పుడైనా నమ్ముతారా? అప్పుడు కూడా నమ్మకం కలగల. ఎందుకంటే ఆ ఫరో చేతి క్రింద ఉన్నటువంటి ఆ సైనికుల చేతుల్లో ఉన్న కర్రలన్నీ వేసినప్పుడు అవి కూడా ఏమైపోయినాయి? పాములు అయిపోయింది. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఎక్కడ పాము అయింది, ఎక్కడ పాము అయింది. ఏ అద్భుతం నమ్మాలి? ఏది నిజమైన దేవుడని నమ్మాలి? ఎవరు మమ్మల్ని విడిపించే దేవుడని మేము విశ్వసించి నమ్మకం పెట్టుకొని ఆశ్రయించాలి అని అనుకున్న వారి ఆలోచనకు భిన్నంగా ఎప్పుడైనా మన ఆలోచన దేవుని సన్నిధిలో భిన్నమైపోతుంది. తల్లక్రిందులు చేస్తాడు, తల్లక్రిందులుగా దేవుడు మార్చేస్తాడు. ఏదైనా ఇచ్చుటకు ఆయన సమర్థుడు అని పరాక్రమము కలిగిన హస్తం చాపుతాడు. అది భూమి కొలవలేదు, ఆకాశం కొలవలేదు, సముద్రం కొలవలేదు. ఎందుకంటే ఆయన హస్తం అంత విస్తారమై ఉన్నటువంటిది. అంత విస్తారమై ఉన్నటువంటి హస్తము మన పక్షముగా చాపినటువంటి దేవుడు ఈరోజు ఆ హస్తములో ఉన్నటువంటి ఆశీర్వాదాల చేత,
నిన్ను నన్ను నింపాలని, నిన్ను నన్ను ఆశీర్వదించాలని, నిన్ను నన్ను తృప్తిపరచాలని ప్రభు మీద మనం పెట్టుకున్నటువంటి నమ్మకం అంతయు ఒమ్ము కాకుండా ఈరోజు నమ్మినటువంటి మన బ్రతుకులలో ఆయన ఉదయించే సూర్యునిగా, ఉదయించే ప్రతి సూర్యునిగా మన జీవితాలలో కార్యాలు జరిగించునుగాక. నువ్వు నమ్మేవు తల్లి, దేవుడు నిన్ను ఎన్నటికీ మోసం. నువ్వు నమ్మకం పెట్టుకున్నావు, దేవుడు నిన్ను అసలు ఎన్నటికీ ఒమ్ము చేయు. నమ్మినటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా? చదవండి ఒక్కసారి. నెహెమ్యా గ్రంథం 9:8 ముగింపులోనికి వచ్చాం. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. కానీ ముగింపులోనికి వచ్చే ముందు కల్లా మనమందరం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని బట్టి మనం నమ్ముదాం. ఆ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్న యేసయ్యను మనం ఆనుకుందాం, మనం విశ్వసిద్దాం, మనం విశ్వసించి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. చిన్న వాక్యం చదువు. నమ్మకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి అని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమ్మోనీయులు, చూడండి, అబ్రహాము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు ఎంతమంది శత్రువుల చేతికి తనను అప్పగించకుండా, తనకు సంబంధించినటువంటి వారిని అప్పగించకుండా, తనకు కలిగినటువంటి వారిని అప్పగించకుండా ఎంతగా కాపాడుకున్నాడో చూడండి, ఎంతగా కంచె వేసుకున్నాడో చూడండి. నువ్వు దేవుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఈరోజు నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన సరిహద్దులకు ఒక కంచె యేసునామం. ఇంకొక మాటను కూడా చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూడండి. నిర్గమాకాండం 33:17. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వాక్యం. కాగా యెహోవా నీవు చెప్పినటువంటి మాట చొప్పున చేసేదను, కలిగనని నీ పేరును బట్టి, చూడండి, పేరును బట్టి ఎరిగాడట దేవుడు. పేరును బట్టి. మోషే పేరు అనే దగ్గర ఒక చిన్న విషయాన్ని మెన్షన్ చేసుకుందాం. పేరు అనే దగ్గర స్వభావం. మన స్వభావాన్ని బట్టి మనం దేవునికి తెలుసు. మన స్వభావం దేవునికి తెలుసు. మనల్ని బట్టి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎరిగినటువంటి దేవుడు 2 ఆశీర్వాదాలు ఇస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 10:15. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో అలాగే నా గొర్రెలు నాకు తెలుసు, నా గొర్రెలను నేను ఎరుగుతాను. ఎరిగినటువంటి దేవుడు గొర్రెలకు ఏమిస్తాడో తెలుసా? 10వ వచనంలో ఉంటుంది. నా గొర్రెలన్నిటికీ పుష్టికరమైన మేత వేస్తాను. ఉందా? నా గొర్రెలన్నిటికీ నేను మేత వేస్తాను. ఈ నెలలో దేవుడు మన కొరతలన్నిటినీ తీర్చునుగాక. ఎక్కడ మీరు ఆకలి కొనకూడదు. సమృద్ధిగా మీరు తినాలి, సమృద్ధిగా మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని గొర్రెలమై ఉన్నాం. ఆయన మనలను ఎరిగాడు, మనం ఆయనను ఎరిగాము కనుక మనలను మేతతో, శ్రేష్టమైనటువంటి మేతతో దేవుడు మనలను పోషించునుగాక. శ్రేష్టకరమైనటువంటి మేతను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనకి మేతే కదా మరి ఆరోగ్యం. అది ఎలా ఉండాలి? బలహీనమైన మేత, బలమైన మేత ఉండాలి. అప్పుడు మనకు ఆరోగ్యం, అప్పుడు మనకు ఆయుష్, అప్పుడు మనకి క్షేమం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనం ఆయనకి తెలుసు, ఆయన మనకు తెలుసు అని మనం ఆయన వారిలో ఉన్నప్పుడు. 27లో ఇంకొక మాట ఉంటుంది. ఏమనో తెలుసా? ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఈరోజు ఈ నెలలోనే ఆయన స్వరంలో నుండి వచ్చే మంచి మంచి మాటలు మనమందరం విందుముగాక. మంచి మంచి శుభవచనాలు దేవుడు తెలియచేస్తున్న ఆయన దాసుని నోటి ద్వారాగా కలిగే ఆశీర్వాదపు వచనాలన్నీ మన జీవితాలలో నెరవేరునుగాక.
మంచి మంచి వచనాలు రావాలి. ఎందుకంటే ఆయన స్వరం మనం వినాలి. ఆయన స్వరం మనం వింటూ ఉండగానే ఏమంటే అవన్నీ మన జీవితాలలో మేలులుగా మారిపోవాలి. 28లో ఇంకొక మాట ఉంటుంది, నిత్య జీవము కలుగుతుంది. నశించిపోకుండా మనం నశించుట దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క నిత్య జీవం, నిత్యము కూడా జీవముతో కూడినట్లుగా దేవుడు మన కుటుంబాలకు, మన పిల్లలకు, మనకు కలిగినటువంటి వారందరికీ కూడా ఆయుష్ను అనుగ్రహించునుగాక. ఆయుష్గా ఉండాలి మీరందరూ. అదొక ఆశీర్వాదం అండి. మనకి కొత్తగా ఉంది కదా ఈరోజు యోహాను సువార్తలో. మరి దేవుడు ఎంత కొత్తగా మనతో మాట్లాడాడు. అక్కడ ఇంకొక ఆశీర్వాదం కూడా ఉంటుంది, నా గొర్రెలు నా దొడ్డిలోనే ఉండును అని. దేవుడు మనకు మంచి దొడ్డి అంటే మంచి మందిరాన్ని, మంచిగా మనం నివసించటానికి నివాస స్థలాలు కలిగినట్లుగా దేవుడు మనల్ని దీవించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ ప్రతిదీ కూడా దేవునికి తెలుసు కనుక, ఆయన మనలను ఎరిగి ఉన్నాడు కనుక, ఎరిగి ఉన్నటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అయిపోయింది, అసలు ఎగవట్లలో మీరు వెళ్ళిపోయారు వాక్యంలోకి, వెళ్ళిపోయారు. అమ్మా దేవునికి మహిమ కలుగును గాక. వరుస క్రమంలోనికి రండి. మరి మీ ఎడమ చేతుల్లో మీ కుడి చేతులు పెట్టుకోండి. సమయానికి మనం చిన్న బల్ల తీసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేను చెప్పానుగా సమయానికి మన కార్యక్రమం అంతా ముగించు. మనకున్నటువంటి అనాలోచన ఆయన ఎరిగాడు. ప్రభు బల్లలో చేతులు వేసే మీరు మీ ఎడమ చేతుల్లో మీ కుడి చేతులు పెట్టుకోండి. చాలు, నేను మీకు ఇచ్చేస్తా. నాకు అర్థమైపోతుంది. మీ ఎడమ చేతుల్లో మీ కుడి చేతులు పెట్టుకోండి. చాలు, నేను మీకు ప్రభు బల్ల ఇచ్చేస్తాను. దయచేసి కార్యక్రమం అంతా ముగించబడిన తరువాత కూడా ఎవరు వెళ్ళొద్దు. మనందరికీ చిన్న ప్రేమ విందు ఈరోజు మన మందిరంలోనే మీతో కలిసి నేను కూడా భోజనం చేయాలని ఒక చిన్న ఆలోచన చేత సంఘ బిడ్డలందరూ ప్రయాసపడ్డారు కనుక దయచేసి కార్యక్రమం అంతా ముగించబడిన తర్వాత ఎవరు వెళ్ళొద్దు. ఒక 5-10 నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీ ఎడమ చేతుల్లో మీ కుడి చేతులు పెట్టుకొని చిన్న తీర్మానం చేసుకొని, ఈ క్రొత్త సంవత్సరంలో నీవు నాతో మాట్లాడేవయ్యా, నన్ను ఎరిగిన దేవుడవని, నన్ను ధైర్యపరిచావు, నా గురించి సమస్తము నీకు తెలుసయ్యా, నా గురించి నీకు సమస్తం తెలుసు. ఈరోజు నేను నీ ఏర్పాటులో ఉన్న వ్యక్తిని, నీ ఆలోచనలో ఉన్న వ్యక్తిని, నీ తలంపులలో ఉన్న వ్యక్తిని. అయ్యా ఈరోజు నన్ను ఎత్తి పట్టండి అయ్యా, ఈరోజు నాతో మాట్లాడేవయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నన్ను ఘనపరిచావయ్యా, వాక్యముతో నన్ను బలపరిచావయ్యా, నన్ను ధైర్యపరిచావయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ బల్ల అందుకుంటున్నటువంటి నన్ను ఈ నెలంతయు నీ వాగ్దానాన్ని చేత పట్టుకొని అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో నన్ను తలగా నిలబెట్టయ్యా, నన్ను తలగా నిలబెట్టు నాయన. నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించు నాయన. నన్ను ఓడిపోనివద్దు తండ్రి. అయ్యా నన్ను బలహీనత చేతికి అప్పగించొద్దయ్యా. చిన్న తీర్మానం చేసుకొని, చిన్న ప్రార్థన చేసుకొని క్లుప్తంగా మనం ముగించుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరచి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట మరి ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఈ పాత్రలోనిది తిని త్రాగునప్పుడెల్లా నా మరణ పునరుత్థానములు ప్రచురము చేసి దేవుని యొక్క శరీరము రక్తము విషయమైనటువంటి సజీవమైన సాక్షులముగా మనమందరము నిలబడుదుముగాక, నిలిచి ఉందుముగాక. దేవుని యొక్క శరీరము రక్తము మన మధ్యలోనికి వచ్చుచూ ఉండగానే దేవుడు మనలను పట్టుకొనుగాక.